హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారియర్స్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. భవిష్యత్తులో మానవ జాతికి ఎదురయ్యే 5 అత్యంత ప్రమాదకరమైన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భవిష్యత్తు సురక్షితమైన ప్రపంచం రోజు రోజుకు మారిపోతుంది, కానీ ఈ మార్పులు మనకు ముప్పుగా మారుతాయా? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో మానవ జాతిని నాశనం చేసే 5 ప్రధాన ప్రమాదకరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులకు అధిగమిస్తుందా? ఏఐ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, కానీ భవిష్యత్తులో ఇది మానవుల కంటే మేధవంతం అయిపోతుందా? ఎలాన్ మాస్క్, స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఎక్కువగా అభివృద్ధి అయితే మనుషులపై ఆధిపత్యం చెలాయిస్తారని హెచ్చరిస్తున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు? భవిష్యత్తులో మానవులకు ఏఐ మిత్రుడా లేదా శత్రువా? ఫ్యాక్ట్ నెంబర్ 2, భూమి మీద నీటి కొరత ప్రపంచం యుద్ధానికి కారణమా? ప్రస్తుతం కొన్ని దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. భవిష్యత్తులో శుద్ధమైన తాగునీటి కోసం దేశాలు యుద్ధం చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే నీటిని ఆదా చేయకపోతే రాబోయే కాలంలో మనం ఏమైపోతాము? ఫ్యాక్ట్ నెంబర్ 3, గ్లోబల్ వార్మింగ్ భూమి భవిష్యత్తును నాశనం చేస్తుందా? ప్రపంచ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గల్ఫ్ కోస్ట్, మాల్దీవ్స్ లాంటి ప్రాంతాలు భవిష్యత్తులో పూర్తిగా సముద్రంలో మునిగిపోవచ్చు. ఒకవేళ ఇదే రీతిలో కొనసాగితే భూమి పగిలిపోయే స్థాయికి చేరుతుందా? ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆస్ట్రాయిడ్ భూగ్రహాన్ని తాకుతుందా? కోటి సంవత్సరాల క్రితం డైనోసార్లు నశించినట్లుగా మన భవిష్యత్తులో కూడా ఆస్ట్రాయిడ్స్ భూమిని ధ్వంసం చేయగలదా? నాసా ప్రస్తుతం భూమి వైపు వస్తున్న కొన్ని ఆస్ట్రాయిడ్లను గమనిస్తుంది. ఇలాంటి ఘటన జరిగితే మానవ జాతి రక్షణకు ఏమైనా ఉపాయాలు ఉన్నాయా? ఫ్యాక్ట్ నెంబర్ 5, భవిష్యత్తులో కొత్త వైరస్లు మనిషిని అంతమొందిస్తాయా? కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఊహించిన విధంగా ప్రభావితం చేసింది. భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన వైరస్లు రావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనం ఏం చేయాలి? మన భద్రత కోసం ముందస్తుగా సిద్ధం అవ్వాలా, లేక ఏం చేయాలి? ఈ భవిష్యత్తులో ముప్పుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మన మనుగడ కోసం ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.